Hello friends, welcome back to my YouTube channel. Friends, if anyone new to my channel, please subscribe and press on the bell icon so that you never miss any update from my channel. ఫ్రెండ్స్ మనకు రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ 16th ఫినాన్స్ కమిషన్ అపాయింట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కాన్సెప్చువల్గా మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఆదరించండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇది మనకు రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి ఫినాన్స్ కమిషన్ 16th ఫినాన్స్ కమిషన్ ఫ్రెండ్స్. 16వ ఆర్థిక సంఘం అని చెప్పేసి అంటాం. ఈ ఫినాన్స్ కమిషన్ అనేది బేసిక్గా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. బేసిక్గా ఫ్రెండ్స్ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే మన కాన్స్టిట్యూషన్లో ఈ ఫినాన్స్ కమిషన్ గురించి యాడ్ చేయడం జరిగింది. సో ఎక్కడ యాడ్ చేయడం జరిగింది అంటే మనకు ఆర్టికల్ 280లో యాడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 280లో యాడ్ చేయడం జరిగింది. సో ఇంకా ఈ ఫినాన్స్ కమిషన్కి హెడ్ అంటే చైర్మన్గా మనకు అరవింద్ పనగారియను అపాయింట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా రిత్విక్ రంజన్ పాండేను వైస్ చైర్మన్గా అంటే సెక్రటరీగా అపాయింట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. దీని గురించి మనకు ఇది ఎందుకు న్యూస్లో ఉంది అని చెప్పేసి టోటల్ ఓకే ఫ్రెండ్స్. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా recently established 16th Finance Commission. It has appointed Dr. Arvind Panagaria, former Vice Chairman of Niti Aayog. సో ఇతను మనకు నీతి ఆయోగ్ ఫార్మర్ వైస్ చైర్మన్ ఫ్రెండ్స్. అంటే 2015 నుంచి 2017 వరకు అయితే ఇతను వర్క్ చేశాడు. 2015 నుంచి 2017 వరకు అయితే వర్క్ చేయడం జరిగింది వైస్ చైర్మన్గా. సో ఇతన్ని మనకు ఇప్పుడు 16th ఫినాన్స్ కమిషన్ వైస్ చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. అరవింద్ పనగరియను 16th ఫినాన్స్ కమిషన్ చైర్మన్గా సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లియర్. నెక్స్ట్ దీనికి సెక్రటరీగా మనకు రిత్విక్ రంజన్ పాండేని అపాయింట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. వాట్ ఈజ్ ఫినాన్స్ కమిషన్ అనేది మనకు ఇక్కడ ఒకసారి చూద్దాము. యాక్చువల్గా ఫినాన్స్ కమిషన్ అనేది ఒక మనకు కాన్స్టిట్యూషనల్ బాడీ అండర్ ఆర్టికల్ 280 మీకు చెప్పాను ఫ్రెండ్స్ ముందే. ఆర్టికల్ 280లో యాక్చువల్గా ఇది ప్రైమరీ ఫంక్షన్ వచ్చేసి మనకు ఫినాన్షియల్ రిసోర్సెస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సెంట్రల్ అండ్ స్టేట్స్ మధ్య ఉన్నటువంటి ఫినాన్షియల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడమే దీని యొక్క ప్రైమరీ ఫంక్షన్ అని చెప్పేసి. ద కమిషన్ విల్ గివ్ రికమెండేషన్ ఫర్ 5-year పీరియడ్. 5 years మనకు రికమెండేషన్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఎప్పటి నుండి అంటే 1st April 2026 నుంచి. 1st April 2026 నుంచి మనకు ఈ యొక్క కమిషన్ తన యొక్క రికమెండేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఒక క్వశ్చన్ చూద్దాము. దీనికి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ చూద్దాము. అంతేకాకుండా మనకి అరవింద్ పనగరియకు సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అరవింద్ పనగరియ ఇంతకుముందు కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా వర్క్ చేశాడు. అతడు 2015 నుండి 2017 వరకు నీతి ఆయోగ్ వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు, వైస్ చైర్మన్గా పనిచేశాడు. సో అతనికి సంబంధించిన విషయాలు అతనికి పద్మభూషణ్ కూడా వచ్చింది 2015లో ఐ థింక్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు ద ఫినాన్స్ కమిషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నాడు. విత్ రిఫరెన్స్ టు ద ఫినాన్స్ కమిషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నాడు. ఇక్కడ ఆర్టికల్ 288 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ ద ఫినాన్స్ కమిషన్. నో ఫ్రెండ్స్, ఆర్టికల్ 280 మీకు చెప్పాను. ఆర్టికల్ 280 మాత్రమే ఫినాన్స్ కమిషన్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 280 అంటే ఇది రాంగ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ 16th ఫినాన్స్ కమిషన్ విల్ గివ్ రికమెండేషన్స్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years. ఓకే, ఇది ఓకే. స్టార్టింగ్ ఫ్రమ్ ఏప్రిల్ 2024. ఇది 2024 నుండి కాదు ఫ్రెండ్స్, April 1st 2026 నుంచి రికమెండేషన్ ఇస్తుంది. సో ఈ రెండు కూడా కరెక్ట్ ఆప్షన్స్ కావు. సో మన ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్? ఆన్సర్ neither 1 nor 2. This is our answer. Okay friends, for more video updates you can subscribe my channel. Thank you. Have a nice day.